మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో ప్రధాన సాక్షులు ఒక్కొక్కరు మృతి చెందడం అనుమానాలకు తావిస్తోంది. సిబిఐ కోర్టులో విచారణ ప్రారంభం కాకుండానే నలుగురు కీలక సాక్షులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇప్పటికైనా సిబిఐ విచారణ వేగవంతం చేయాలని తాజాగా మరణించిన వాచ్మెన్ రంగన్న కుటుంబ సభ్యులు కోరుతున్నారు. 2019 మార్చి 15న దారుణ హత్యకు గురయ్యారు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి. ఇప్పటిదాకా 3 సిట్లు సిబిఐ విచారణ జరిపినా ఇంకా హత్యకు సూత్రధారులెవరో తేరలేదు. ఓవైపు ఏళ్ల తరబడి విచారణ సాగుతుంటే ఇంకోవైపు ప్రధాన సాక్షులు ఒక్కొక్కరుగా మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. 2020 జూలై 18న దర్యాప్తు ప్రారంభించిన సిబిఐ ఇప్పటిదాకా 8 మందిని కేసులో చేర్చింది. వీరిలో ఎర్రగంగిరెడ్డి మినహా మిగతా నిందితులు బెయిలుపై బయట తిరుగుతున్నారు. 5గురు సాక్షులు మరణించడం అనుమానాలకు తావిస్తోంది. సిట్ దర్యాప్తు సమయంలోనే శ్రీనివాసులరెడ్డి అనుమానాస్పద రీతిలో చనిపోవడం అప్పట్లో సంచలనం కలిగించింది. విచారణ పేరుతో సీఏ శ్రీరామ్ వేధిస్తున్నాడని జగన్కు భాస్కర్ రెడ్డికి వేర్వేరుగా లేఖలు రాసి పురుగుల మందు తాగాడు. అయితే ఆ లేఖ రాసిన విధానంలో తేడాలు ఉండడంపై అనుమానాలు వ్యక్తమైనా ఇప్పటివరకు నివృత్తి చేయలేదు. 2022 జూన్ 9న దేవిరెడ్డి శివశంకర్రెడ్డి ముఖ్య అనుచరుడు కువైట్ గంగాధర్ రెడ్డి అనంతపురం జిల్లా యాడికిలో అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. వివేకా కేసును తనపై వేసుకుంటే 10 కోట్ల రూపాయలు ఇస్తానని శివశంకర్రెడ్డి ఆఫర్ ఇచ్చారని 2021 ఆగస్టులో సిబిఐకి స్టేట్మెంట్ ఇచ్చిన కువైట్ గంగాధర్ రెడ్డి ఆ తర్వాత ఏకంగా సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ వేధిస్తున్నాడంటూ అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత గంగాధర్ రెడ్డి మృతిపై సిబిఐ కూడా అనుమానిస్తోంది. ఇక వైఎస్ కుటుంబానికి చెందిన మరో కీలక సాక్షి డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి ఇటీవలే హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. హత్య జరిగిన రోజు వివేకా ఇంట్లో రక్తపు మరకలు, మృతదేహానికి కట్లు కట్టిన విధానం, ఇంట్లో ఎవరెవరు ఉన్నారనే విషయాలపై అభిషేక్ రెడ్డి సిబిఐకి వాంగ్మూలమిచ్చాడు. యువకుడైన అభిషేక్ రెడ్డి 4 నెలలు కోమాలోకి వెళ్లి చనిపోవడమూ అనుమానాస్పదమే. ఇక వివేక హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగన్న. హత్య చేసి పారిపోతున్న నిందితుల్ని కళ్లారా చూసిన రంగన్న ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్రెడ్డి దస్తగిరి ప్రమేయాన్ని మ్యాజిస్ట్రేట్కే చెప్పారు. సునీల్ యాదవ్, ఉమాశంకర్రెడ్డి దస్తగిరి గోడ దూకి పారిపోగా ఎర్రగంగిరెడ్డి మాత్రం ప్రధాన ద్వారం నుంచి బయటకొచ్చాడని, ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామని తనను బెదిరించినట్లు రంగన్న వాంగ్మూలమిచ్చాడు. ప్రత్యక్ష సాక్షి కావడంతో రంగన్న ఇంటి వద్ద 4 ఏళ్లుగా కానిస్టేబుల్తో భద్రత కల్పిస్తున్నారు. 2 ఏళ్లుగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న రంగన్న గురించి సిబిఐ అధికారులు ఎలాంటి వాకబు చేయలేదు. ఈ నెల 5న ఊపిరాడని స్థితిలో ఉన్న రంగన్నను పోలీసుల సాయంతో తొలుత పులివెందుల ఆసుపత్రికి, అక్కడి నుంచి కడప రిమ్స్కు తరలించారు. చికిత్స పొందుతూ రంగన్న చనిపోయాడు. రంగన్న మృతిపై ఆయన భార్య సుశీలమ్మ అనుమానాలు వ్యక్తం చేయగా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. 2024లోనూ రంగన్న శ్వాసకోశ వ్యాధితో బాధపడగా హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. హైదరాబాద్ ఆసుపత్రికి వెళ్లాకే ఆయనకు అలర్జీ వచ్చిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అంతా కొట్టి కిల్లు కొట్టారు. కొట్టి 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 ఏమి ఢిల్లీకి తీసుకుపోయేది, కడపకు తీసుకొచ్చేది, జమ్మల వాళ్ళకు తీసుకుపోయేది. కొట్టి 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 7 కిలో విచ్చవికండి తెలుస్తుంది. కొట్టి 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 మంచికి నిలబడడానికి శక్తి లేదు, కూర్చోనికి శక్తి లేదు. అవుతాను ఏం కోరు మా ఇది చచ్చిపోయినాక ఏం కోరకాలో చెప్పు. చచ్చిపోయినటువంటి కదా ఏం కోరకాలా మేము. వివేకా కేసులో ఇప్పటిదాకా దాదాపు 250 మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసినప్పటికీ హత్యను ప్రత్యక్షంగా చూసిన రంగన్న మృతి చెందడం ఒకంత ఇబ్బందిగా మారింది. తక్షణం సిబిఐ కోర్టులో కేసు ట్రయల్ ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ వివేకా కుమార్తె సునీత తెలంగాణ హైకోర్టును గతంలో ఆశ్రయించారు. సిబిఐ వద్ద ఉన్న హార్డ్ డిస్క్లో 3 లక్షల ఫైళ్లు ఉంటే వాటిలో కనీసం 13,000 ఫైళ్లు కూడా ఓపెన్ చెయ్యలేదని పిటిషన్లో పేర్కొన్నారు.